నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష. యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమంటూ దిశానిర్దేశం. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు. గూడూరులోని ఎడతెరిపిలేని వర్షాలకు స్తంభించిన జనజీవనం. నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న భీమడోలు సీఐ విల్సన్. కాకినాడ జిల్లా గొర్రిపూడిలో ఘనంగా హిజ్రాల క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన నపుంసకుల ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారనేది ప్రధానమని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములు చేయాలని సీఎం ఆదేశారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు. భూసేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలియజేశారు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తల్ వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాలి. చూస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం, ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు. ఓపెన్ మార్కెట్ అని ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికి ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్ కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్ గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే, మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసింగ్ ఒక చెవిలో వదిలిపెడితే, ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే, ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం టీసీఎస్ 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్ గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే టీసీఎస్, ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ సిఆర్డిఏ, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలని వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్ లో ఎప్పుడు కూడా, ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్టులు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ ని చేంజ్ చేశారు. ఏంటి నెపం? ఏంటి? పొలిటికల్ గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్లారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్ గా రాము అని చెప్పేసి వెళ్లారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్ గా మళ్లీ వస్తే తప్ప, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే, ఒక్కసారి పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం గానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్ని కలిపి ఆ ప్రాజెక్టే వైబిలిటీ ఉండదు. యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్లు కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, సిఆర్డిఏ, ఈడిబి, ఫుడ్ ప్రాసెసింగ్, హైర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, I&I, ITEC, MAUD, mining, NEDCAP, roads and buildings, skill development, tourism. These are all
వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్ని ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం గూడూరు పట్టణంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఉండడంతో పట్టణంలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షానికి పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన మావుళ్లమ్మ అమ్మవారిని, యనమదురు శక్తీశ్వర స్వామివార్లను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీస్సులు అందించగా ఆలయ ఈవో నగేష్ ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట స్వదేశీ జాగరణ మంచ్ జిల్లా కన్వీనర్ వేమిరెడ్డి హరికృష్ణ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, చిటికెన రాంబాబులు ఉన్నారు. గ్రామదేవత మావుళ్ళమ్మ గారు ప్రశస్తమైనటువంటి దేవత. ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉండవు, అంతా బాగుంటుందనేది నమ్మకం అందరిలోనే ఉంది. నేను రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చి భీమవరంలో చదివినప్పుడు డిఎన్ఆర్ కాలేజీలో 1970 నుంచి 74 వరకు కూడా ఈ డిఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ప్రతి ఆదివారం కూడా మావుళ్ళమ్మ గారిని దర్శనం చేసుకొని, ఇక్కడ ఆదివారం మార్కెట్ ఉండేది ఆ రోజుల్లో, కూరగాయల మార్కెట్, ఇవన్నీ చూసి వాళ్ళం. ఆనాటి నుంచి ఈ అమ్మ అంటే మాకు నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగానే ఆవిడ కొలుస్తూ ఉంటాం. ఈవేళ మా సోదరుడు హరికృష్ణ పిలిస్తే మేము ఇక్కడ ఒక ఫంక్షన్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చాం. చాలా చక్కగా ఈవో గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా జరిపి ఆశీర్వచనం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఈ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అత్యంత మహిమాన్విత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏం చేస్తున్న ఈ అమ్మవారు అందరికీ అంటే కోరితే ఎంత కష్టం నుంచైనా బయటపడేసే అత్యద్భుతమైన అమ్మవారు. నేను వచ్చే ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అత్యంత అనుభవాలు చవి చూసి పూర్వజన్మ సుకృతంగా చూడడం జరిగింది. అలాగే మహానుభావులైన గౌరవనీయులు మన రాజమండ్రి వాస్తవ్యులు ఆదిరెడ్డి అప్పారావు కానీ, అలాగే వారి శ్రీమతి రాఘవమ్మ గారు కానీ భక్తితో ఇవాళ అమ్మవారి దర్శనానికి వచ్చారు. వారికి, వారి కుటుంబానికి, వారి సంతానం కానీ అమ్మవారి ఆశీస్సులతో అఖండమైన సిరి సంపదలు అత్యంత ఉన్నత స్థాయితో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను. భీమవరం ఎలవేల్పు మన గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరొందినటువంటి అమ్మవారు. అటువంటి విశిష్టమైన అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ అయినటువంటి
మేయర్ గారు వీరరాఘవం గారు, మరి వారి కుటుంబం రాజకీయాలకు ఎప్పుడు కూడా ముడిపడి ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు వారి దంపతులు మన గ్రామదేవత మావుళ్ళమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. భీమవరం పట్టణ పరిధి గురుపూడిలోని క్రైస్ట్ లూథరన్ చర్చ్ క్రిస్మస్ క్యారల్స్ లో భాగంగా బుధవారం రాత్రి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాసాల ముత్యాలరావు, చర్చ్ నిర్వాహకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నాగిడిపాలెం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు సొసైటీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. నాగిడిపాలెం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో కూటమి సానుభూతి పరులు విజయం సాధించారు. ఈ సందర్భంగా గెలుపొందిన ప్రెసిడెంట్ నాగిడి సామూరు, వైస్ ప్రెసిడెంట్ తిరుమాని సాంబమూర్తి, సెక్రటరీ పొన్నమండ సతీష్ వర్మ, డైరెక్టర్లు తిరుమాని నరసింహస్వామి, తిరుమాని వెంకటేశ్వర్లు, మోక ఆదినారాయణ, కె వెంకట్రావు, నాగిడి బాపూజీ, తిరుమాని నాగరాజులను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సాల్వా కప్పి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీ ఎన్నికల్లో కూటమి సానుభూతి పరుల గెలుపు కోసం జన సైనికులు విశేష కృషి చేశారంటూ కొనియాడారు. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ మాట్లాడుతూ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఘన విజయం సాధించారని, ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకునేందుకు మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలియజేశారు. అలానే అసోసియేషన్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బొట్ల సత్యనారాయణ, ఎం గోపాలకృష్ణ, ఎన్ సుబ్బారావు, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఎన్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీటీసీ నాగిడి మహాలక్ష్మి, టీడీపీ గ్రామాధ్యక్షులు టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తారీఖున ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ జరిగింది. సహజంగా ఈ ఎలక్షన్లో ఎనానమస్ చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ వారు కావాలని చెప్పి ఎలక్షన్ పెట్టించి ఈ ఎలక్షన్ జరిపించారు. ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా యువత, జనసేన సైనికులు వీర సైనికుల్లాగా పనిచేసి విజయాని కోసం కృషి చేశారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు విజయం సాధించిన తర్వాత మన ఫిషర్మెన్ సొసైటీ అభివృద్ధి కోసం పనిచేయాలి. మన ఫిషర్మెన్స్కి ఉన్న ఇబ్బందులు ఏమిటి, సమస్యలు ఏమిటి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఫిషర్మెన్స్ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకుంటానికి ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఉపయోగపడాలని, వీరికి కావలసిన పూర్తి సహకారాన్ని శాసనసభ్యుడిగా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. డిసెంబర్ 6 నాయుడుపాలెం ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పాలకవర్గాన్ని, ఎమ్మెల్యే గారిని కట్సిగా కలవడానికి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో కొన్ని శక్తులు వైఎస్ఆర్ టీంతో కుమ్మెక్కాయి ఈ సంఘాన్ని ఏ విధంగా గతంలో జరిగిన దాన్ని పరిరక్షించి ఒక మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నామో మళ్ళీ అదే మార్గంలో గత మార్గంలో ప్రయాణం చేయడానికి కృషి చేస్తే నాయుడుపాలెంలో ఉన్న ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా మంచి భాగస్వామ్యంతో నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనంత పట్టుదలతో, కసితో మరి కష్టపడి పనిచేసి ఈ పాలకవర్గాన్ని గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గారికి, బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో కష్టకాలంలో నిలబడిన ప్రతి కార్యకర్త కూడా గుర్తుంచుకుని వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.